నేపాల్లోని భోటేకోషి నదికి ఉన్నట్టుండి ఒకేసారి వరద రావడంతో సుమారు 200 మంది చనిపోయారు. అంతకంటే వందల మంది అందులో వరదలో చిక్కుకున్నారు. ఇంకా వాళ్ళ ఆచూకు కూడా తెలియనట్టు పరిస్థితి. అందులో తెలుగువారు ఉన్నారు, చాలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ విదేశాల్లో కూడా ఉన్నారు. అసలు ఈ విధంగా ఒకేసారి వరదలు ఎందుకు వస్తాయి, ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడానికి రీజన్ ఏంటి అన్న అంశాన్ని మాట్లాడుతేందుకు మన దగ్గర ఎన్జిఆర్ఐ మాజీ సైంటిస్టు మన డాక్టర్ బుద్ధ రామలింగేశ్వర్ సారు వారున్నారు. సార్, అంటే ఉన్నట్టుండి ఉన్న పలంగా ఒకేసారి వరదలు రావడానికి అంటే ఆ ప్రాంతంలో ఏమైనా భూకంపాలు వచ్చి ఉండొచ్చా, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ హిమాలయ డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మన ఇండియన్ ప్లేటు సబ్డక్ట్ అయిన తర్వాత 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ సబ్డక్ట్ అయింది యురేషియన్ ప్లేట్లో. ఈ రోజు అది టిబెట్ గాను ఈస్టర్న్ పార్ట్లో ఏమో చైనా పార్ట్ ఉన్నది. అయితే సాధారణంగా మేజర్ ఎర్త్క్వేక్స్ వస్తాయి ఇక్కడ రీసెంట్గా నిన్న ఆగస్ట్ 26న 8 గంటల 27 నిమిషాలకి 4.9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. అది సెంట్రల్ థ్రస్ట్ జోన్లో. సో ఈ తర్వాత అంటే ఈ వరదలకు భూకంపమే కారణం. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఎర్త్క్వేక్ వచ్చిన 7.5 మినిట్స్ తర్వాత అక్కడ అవలాంచెస్, గ్లేషియల్ అవలాంచెస్ జరిగింది. అప్రాక్సిమేట్గా 20 to 25 క్యూబిక్ మీటర్ ఐస్ బ్లాక్ వాజ్ broken into pieces and it transformed into water all of a sudden, just like a cloud burst. This avalanche burst has happened. Glacier మంచు కరిగితే అంత ఒకేసారి అంత కరుగుతుందా? ఎట్లా కరుగుతుంది అంత? యు ఆర్ కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ టెంపరేచర్ ప్రెషర్స్ డెవలప్ అవ్వడం వల్ల చేంజెస్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఏం నడుస్తుంది ఇండియన్ ప్లేట్లో కానీ పాకిస్తాన్, ఇండియా అండ్ చైనా, నేపాల్ ఈ అన్ని ప్లేసెస్లో కూడా టెంపరేచర్ చేంజెస్ వచ్చాయి సడన్గా. దిస్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ ఎల్నినో. ఇది ప్రజెంట్ స్టేట్లో ఉంది. అట్మాస్ఫియర్లోకి చాలా చేంజెస్ వచ్చాయి. ఎప్పుడైతే ఈ సైస్మిక్ వేవ్స్ ఐస్ బ్లాక్స్ని హిట్ చేసిందో ఫ్రాక్చర్స్ డెవలప్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్గా ది అవలాంచ్ ఆఫ్ వాటర్ అంటే గ్లేషియర్స్ అవుట్ బరస్ట్ జరిగింది. ఈ అవుట్ బరస్ట్ ఒకేసారి జరగడం వితిన్ 2 minutesలో గ్లేషియేషన్ అంతా కూడా ఐస్ బ్లాక్ బికమ్స్ వాటర్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ది రివర్. లక్కీలు ఏంటంటే బోటేకోషి రివర్ ఉంది అక్కడ. ఆ బోటేకోషి రివర్ ద్వారా ఈ నీరు ప్రవహించింది. ఇక్కడ డెబ్రీస్ అని ఎందుకు వచ్చిందంటే లూజ్ మెటీరియల్ హై ఆల్టిట్యూడ్ నుంచి గ్రావిటీ ద్వారా హై ఒకేసారి రావడం వల్ల అక్కడ నది కూడా లేక్ కూడా డిసరప్ట్ అయిపోయింది. ఒకేసారి అన్ని వాటర్ బాడీ కూడా కోసి రివర్లోకి వచ్చిన తర్వాత పరిసర ప్రాంతాలైనటువంటి ఈ కోసి రివర్ బేసిన్ ఉంటుంది కదా, అదంతా కూడా ఎన్నెండ్ అయిపోయింది అనమాట. బాగా ఒకేసారి రావడం వల్ల ఎవరికి అలర్ట్ అవ్వలేదు. అంటే ఇది ఒక గ్లోబల్ వార్మింగ్ చర్య అనుకోవచ్చా? గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ దిస్ సూపర్ ఎల్నినో సిస్టమ్. సో సూపర్ ఎల్నినో సిస్టంలో ఏంటండి అంటే టెంపరేచర్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడైతే రేంజ్ ఉందో గ్లేషియేషన్ జరగవచ్చు, తర్వాత గ్లేషియేషన్ బరస్ట్ అవ్వచ్చు, తర్వాత ఎర్త్క్వేక్స్కి ఏం సంబంధం లేదు, క్లైమేట్ విపరీతంగా చేంజ్ అయిపోతుంది ఆల్ ఆఫ్ సడన్గా. ఎందుకంటే ఇది ఇంకో మాటలో చెప్పాలంటే భూకంపం సంభవించింది, అట్ ద సేమ్ టైం ఈ కొండ చర్యలు ముఖ్యంగా మంచు కొండలు కూడా కరగటం ఇదంతా కారణమని చెప్పుకోవచ్చు అని అంటారు. ఓకే, 2021లో ఉత్తరాఖండ్లో మనకు ఆల్రెడీ ఇటువంటి గ్లేషియల్ అవుట్ బర్స్ట్ జరిగింది. అప్పుడు ఈ ఉత్తరాఖండ్లో మన దైవ దర్శనానికి వెళ్ళినటువంటి కేదార్నాథ్ ఏ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒకేసారి అవుట్ బర్స్ట్ అయ్యి వాళ్ళు 200 పీపుల్ చనిపోయారు. ఇది భూకంపం వల్ల గ్లేషియేషన్ జరగలేదు అది. కానీ ఇక్కడ గ్లేషియేషన్ జరుగుతూ ఉన్నాయి ప్రివియస్గా కూడా. ఇంత హ్వాక్ అంటే అవలాంచెస్లా జరగలేదు. అవలాంచ్ అంటే ఒకేసారి ఒక పెద్ద బ్లాక్ 2 into 20-30 క్యూబిక్ మీటర్ ఆఫ్ ఐస్ గడ్ ఒకేసారి బరస్ట్ అయ్యి అది నీట్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి
నదిలోకి ప్రవహించింది ఆల్ ఆఫ్ సడన్గా. సో ఇట్ బ్రీచెస్ ఆల్ ది బ్రిడ్జెస్ నిమిషాల వ్యవధిలోనే ఇంత చర్య ఉంటుందా? విత్ ఇన్ 2 minutes. హోల్ వరల్డ్ బేసిన్ ఆఫ్ ది కూసి బోటే కూసి ఉంది కదా, అది రుసాయ్ అనే ప్లేస్లో ఒక డిస్ట్రిక్ట్ అంతా కూడా స్మాష్ అవుట్ అయిపోయింది. అందువల్ల చాలామంది చనిపోవడం. ఆ డెబ్రిస్, ఇట్ ఈస్ ఎ సునామీ ఆఫ్ డెబ్రిస్, నాట్ ది వాటర్. ఇట్ ఈస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బోటెకోషి కావచ్చు, త్రిశూల్ నదులు కావచ్చు, ఇప్పుడు వరద తీసుకొని వస్తుంటాయి, మధ్యలో ఉన్నట్టుండి కొండ చర్యలు విరిగిపడి అందులో ఆ నదిలో స్టాక్ ఏమంటారు ఒకే దగ్గర పేరుకొని పోవడం, మట్టి పేరుకొని పోవడం, నీళ్ళంతా స్టాక్ కావటం, ఆ నీళ్లు మట్టి బురద అంతా కలిపి ఒకేసారి ప్రవహించడంతో ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అనేది. సర్జ్ ఆఫ్ దిస్ ఇస్ నోన్ యాజ్ సర్జ్ ఆఫ్ మడ్ మెటీరియల్. ఒకేసారి ఫ్లూయిడ్ గ్రావిటేషనల్ ఫుల్ అవుట్ ఉంది కదా, పైనుంచి వాటర్ పడుతుంది జలపాతం లాగా. ఆ సర్జ్ దానిలో ఉన్న మట్టి, ఈ మడ్ సర్జికల్గా జరిగే సర్జ్ అని మడ్, ఇది సర్జికల్ స్ట్రైక్ లైక్ దట్. అంటే ఏంటి, ఈ డెబ్రిస్ మెటీరియల్ అంతా కూడా ఒక సునామీలాగా వచ్చింది ఒకేసారి. సునామీ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చింటే ఈ డెబ్రిస్ వేవ్ ఒకేసారి వచ్చి పడడం వల్ల అలర్ట్ కాలేదు పీపుల్, అందుకనే ఎస్కేప్ చేయలేకపోయాడు. చాలామంది వాష్ అవుట్ అయింది, చాలా బ్రిడ్జెస్ అన్నీ కూడా వాష్డ్ అవుట్. సూపర్ ఎల్నినో కానించి అంటే సూపర్ ఎల్నినో వస్తే ఇట్లాంటిది ఉంటుంది. యాక్చువల్లీ ఇట్లాంటి అవలాంచెస్ ఆఫ్ ది గ్లేషియర్స్ జరగాలంటే జనరల్గా టెంపరేచర్ చేంజెస్ వాటి ప్రెషర్స్కి వల్ల అది అవుతూ ఉంటుంది సాధారణంగా. కానీ ఇక్కడ ఏమైందంటే P&S వేవ్స్, సైస్మిక్ వేవ్స్ దాన్ని హిట్ చేసింది. 7.5 minutes బిఫోర్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ వేవ్స్ ఏమో P&S వేవ్స్ వస్తాయి కదా, ఎక్కడే రేడియల్గా ప్రొపగేట్ అవుతాయి. ఆ వేవ్స్ ఏమో మేబీ induce some stress to failure that 20 meter 30 meter block cubic meters block ఉంది కదా, ఐస్ బ్రోకెన్ అనమాట ఇంటూ ఆల్ ఆఫ్ సడన్. బికాజ్ ఆఫ్ టెంపరేచర్ ఆల్సో ఇట్ మెల్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ది వాటర్ ఆల్ ఆఫ్ సడన్ గస్టెడ్ ఇంటూ ద రివర్. సో ది కోసి బోటే కోసికి బేస్మెంట్ ఉంటుంది కదా, రివర్ బేస్మెంట్. ఆ రివర్ బేస్మెంట్లో ఉన్నది విలేజెస్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా వితిన్ 2 minutes 1 minute అంతా కూడా వాష్అవుట్ అయిపోయింది. నోబడీ హ్యాస్ టేకెన్ కేర్, దే కెనాట్ గివ్ వార్నింగ్. ఏం చర్యలు ఉండవు అంటే మనుషులు దాని పరిష్కారం ఫ్యూచర్లో ముందస్తుగానే గమనించడం చేయడానికి ఉంటుందా సార్? ఏముంటుందా? యాక్చువల్లీ గ్లేషియర్ మీటర్స్, గ్లేషియల్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ముందుగా ప్రిడిక్ట్ చేయగలిగితే దానికి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ అది హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల, మన ఇండియా టిబెట్ బార్డర్లో జరగడం వల్ల దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. మరి ఉత్తరాఖండ్లో జరిగింది కానీ ఆల్ ఆఫ్ సడన్గా, అట్లాగే అది భూకంపం కాకుండా వచ్చింది, ఇది భూకంపం వల్లనే వచ్చింది ఇది. ఓకే, మరి ఈ సందర్భంగా మీరు టూరిస్టులకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి, వాళ్ళకు సలహాలు ఏంటి? ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి, లేదంటే ఏమన్నా చేంజ్ టూరిస్టులు సమయాన్ని మార్చుకుంటే సరిపోతుందా, లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎస్పెషలీ ఇది సూపర్ ఎల్నినో అవడం వల్ల టూరిస్టులు కూడా హై వీల్స్, హై ఆల్టిట్యూడ్ ఏరియాస్కి వెళ్ళకూడదు. ఎందుకంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల క్లైమేట్లో ఎటువంటి మార్పు వస్తుందో ఎవరికీ తెలియదు. ఈవెన్ మెటీరియాలజిస్ట్ హ్యాస్ టు, దే విల్ టెల్ 1 hour 2 hours బిఫోరే చెప్పగలరు, కానీ డేస్ యూజెస్ ముందు చెప్పలేరు. కాబట్టి మనం అన్నీ స్టడీ చేసి క్లైమేటిక్ కండిషన్ ఏమిటి, ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళగలమా లేదా అనేది ప్రయాణికులు స్టడీ చేయాలి. ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు మంచుకొండలు గంటలోనే కరుగుతాయి, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మర్చిపోతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిందో బ్లాక్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ది వాటర్, గ్లేషియల్ వాటర్ అనమాట. ఇది NGRI పూర్వ సైంటిస్టు రామలింగేశ్వర్ సార్ చెప్పేది. అయితే అక్కడ భూకంపం సంభవించడం ఒక కారణం అయితే, మరొక అంశం ఏంటంటే అక్కడే ఉన్నటువంటి ఒక మంచు కొండలు కూడా ఈ సూపర్ ఎల్నినో, ఇప్పుడు ఎల్నినో ప్రభావం చెప్పుకుంటున్నాం, అదంతా ఆ ఎల్నినో ప్రభావంతో కూడా ఒకేసారి కరిగిపోవడంతో నిమిషాల వ్యవధిలోనే ఆ నీరు కూడా నదిలోకి, బోటెకోషి నదిలోకి రావటం, అటు భూకంపం సంభవించడం, ఇదంతా ఇన్ని రకరకాల కారణాలతోటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సూపర్ ఎల్నినో ఉన్నంతకాలం టూరిస్టులు అటువైపు వెళ్ళకుండా ఉండటం బెటరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.